సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఒక కంటెస్టెంట్స్గా అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ఫ్యాన్స్కి దగ్గరైన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ సీజన్లో ఒక కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన ఈమె 5వ వారంలో ఎలిమినేట్ అయింది. చూసేందుకు ఎంతో క్యూట్గా ఉంటూ గేమ్స్ కూడా అద్భుతంగా ఆడే శుభశ్రీ ఎలిమినేషన్పై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. బిగ్ బాస్లో అన్యాయం జరిగింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికొచ్చే అవకాశం దొరికింది, కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కారణంగా రాలేకపోయింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈమెకి యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ అయితే ఉంది. ముఖ్యంగా ఈమె డాన్స్ రీల్స్కి ఫ్యాన్స్ భారీగా ఉంటారు. సినిమాల్లో కూడా ఈమెకి ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ఈమె ఒక కీలక రోల్ ప్లే చేస్తుంది. అయితే రీసెంట్గా కెరియర్ ముందుకెళ్తున్న సమయంలో రీసెంట్గా ఆమె ఒక అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే శుభశ్రీ అందం ముందు అతను ఏమాత్రం సరిపోలేదని, మీకు సరైన జోడీ కాదని, స్కిన్ చాలా డార్క్గా ఉందని ఎన్నో రకాల కామెంట్స్ చేశారు నెటిజన్లు. కొంతమంది అయితే పెళ్లి వరకు వెళ్లకుండానే వీళ్ళిద్దరి మధ్య విడాకులు జరిగింది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ శుభశ్రీ రీసెంట్గా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిసిక్ టాక్ షో అనే షోలో క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ, చాలా మంది నేను అతన్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. అతని కంటే డబ్బున్న వ్యక్తులు నాకు జీవితంలో ఎంతో మంది పరిచయం అయ్యారు, ప్రపోజ్ చేశారు కూడా, కానీ నేను అంగీకరించలేదు. నేను అతనిలో ఉన్న మంచి గుణాన్ని చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు, కానీ అతనితో రిలేషన్లో ఉన్న ఈ 9 నెలల్లో నేను ఒక్కసారి కూడా ఎడవలేదు. నన్నెప్పుడు సంతోషంగానే చూసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే అలాంటి కామెంట్స్ని చూస్తే చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పారు. ఇక ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ ఈ షూటింగ్ సమయంలో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారట.